శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నేను సుబ్బు గారు ఇక్కడ బాల్దీ తాండాకు వచ్చాము. ఇక్కడ ఒక ఆయన పాపం గుండెపోటుతో చనిపోయారు. ఈ బాబు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు పాపం. చూడండి వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం ఒక్క కోటి 2 4 కోట్లు చూడు. కూడా లేదు మంగళి ఓన్లీ తాడు. అడ్వకేట్ సుబ్బు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు వదిలిపెట్టడం, బాధితుల తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. వీళ్ళ డబ్బులు అన్నా పైసాతో సహా వచ్చేంత వరకు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. శేఖర్ గారు నమస్తే. నేను మంగ్లీ కేసు విషయంలో మీ కొన్ని వీడియోస్ చూశాను. దానిలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు సూసైడ్ చేసుకొని ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం జరిగింది. అక్కడికి వెళ్ళటానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఈ కేసులో ఎంతవరకు పురోగతి వచ్చింది అంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 9 మెంబర్స్ అయినట్టున్నారు చనిపోయిన వాళ్ళు కూడా. ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఇంకో 2 విషయం కూడా తాగారు పాపం, వాళ్ళ పరిస్థితి కూడా హాస్పిటల్లో ఉంది. ఓకే. సో ఇది మీరు వెళ్ళటానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి? అంటే యాక్చువల్గా సుబ్బు గారు ఎప్పుడైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో నాకు కొన్ని ఈ డిస్కషన్స్ ప్యానల్స్లో ఇలా ఎక్స్పర్ట్స్ లాగా ఆయన కూడా ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు పరిచయం, మామూలు క్యాజువల్ పరిచయమే. ఆ ప్యానల్లో ఆయన వాదనలు నా వాదనలు అలా ఉండేవి. ఓకే. ఆ పరిచయంతో నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే ఆయన మీద ఈ న్యూస్ వచ్చిందో, ఆయన ఏది మంగళి ఇట్లా నన్ను చంపడానికి బెదిరిస్తోంది అని చెప్పి వచ్చినప్పుడు, సరే ఇట్స్ ఎ హ్యూజ్ మనీ కదా, ఆయనకి రిస్క్ ఉంటుందేమో, ఏదైనా నేనైనా హెల్ప్ చేయగలనా మీకు, ఎనీథింగ్ అంటే దో హీజ్ లాయర్, బట్ నేను ఏదన్నా వేరే రకంగా ఏమైనా హెల్ప్ చేయగలనా అన్నట్టు కోణంలో ఫోన్ చేశాను. ఓకే. మీరు సేఫ్గానే ఉన్నారా, మీకు ఏం చెప్పండి, కావాలంటే మేము వస్తాం అని చెప్పి. లేదండి సేఫ్గానే ఉన్నాను అని చెప్పి. సో అలా 2-3 రోజులు రోజు రాత్రుల పూట ఫోన్ చేసి సేఫ్గానే ఉన్నారని కనుక్కుంటుండేవాడిని. తర్వాత ఒక రోజున ఆయన ఈ రమేష్ నాయక్ అనే ఆయన దేవరకొండ దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడని చెప్పి తెలిస్తే బయలుదేరి వెళ్దాం అనుకున్నాడు ఆయన. సో వెళ్దాం అనుకున్నప్పుడు ఆయన ఒక్కనే పోతున్నాను, మీరు కూడా వస్తారా వెళ్దాం అన్నాడు. ఓకే. అంటే ఈయన ఒక్కనే పోతున్నా అంటే మళ్ళీ కొంచెం రిస్క్ ఏమైనా ఉంటుంది అని, సరే అండి నేను కూడా వస్తాను అని చెప్పి ఆయనతో వెళ్ళడం జరిగింది. సో ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని కలిసింది. అక్కడ దాదాపు ఒక 150 మంది ఉన్నారు. అది దేవరకొండ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల లోపలి వాళ్ళు కుగ్రామం విసిరేసినట్టు ఉంటుంది అనమాట. ఇంత లోపలికి వెళ్ళి ఎట్టా వెళ్ళారా వీళ్ళు అనుకున్నా. అంటే అమాయకులు ఎక్కడ దొరుకుతారు, బాగా లోపల ఏమి తెలియని వాళ్ళు అంత బంజారా, మొత్తం బంజారా కమ్యూనిటీ. సో ఆ తాండాలో వాళ్ళందరూ కూడా ఆయన చనిపోయినాడు పాపం. అదేదో అప్పటికే మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది, అంత్యక్రియలు అయిపోయింది, కానీ చాలామంది వెయిట్ అక్కడ ఉన్నారు. సరే లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళ అమ్మ, చనిపోయిన వాళ్ళ తల్లి, ఆవిడ ఒక 80-90 ఏళ్ళు ఉంటాయేమో పాపం, ఆవిడ బోర్ను వెళ్ళిపిస్తుంది. ఆ పిల్లోడు 7 ఏళ్ళ పిల్లోడు ఉంటాడు పాపం. పాపం ఆల్రెడీ తల్లి చనిపోయింది అబ్బాయికి, ఇప్పుడు తండ్రి కూడా పోయాడు. సో అది చూస్తే చాలా బాధేస్తుంది పాపం. తర్వాత ఇంకా ఈ తల్లి చనిపోయిన తర్వాత 2 పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గానే. ఇప్పుడు ఆవిడ కూడా భర్త లేనిది అయిపోయింది. ఆ ఇల్లు ఏమన్నా ఆసరా ఉంటుంది అనుకుంటే అది చిన్న రేకుల షెడ్, అది కూడా తాకట్టు పెట్టారు, మొత్తం 50 లక్షలు ఇవ్వడానికి. సరే ఈయన కాస్త వాళ్ళకి భరోసా కల్పిస్తూ కొన్ని మాటలు ఇవన్నీ చెప్తున్నాడు, ఎలా చేయాలి ఏంటి, ఎక్కడ కేసు పెట్టాలి, వాళ్ళని గైడ్ చేస్తూ చెప్తున్నాడు. బట్ నేను ఈ లోపల వాళ్ళతో మాట్లాడుతున్నాను, కొంతమందితో వెళ్ళి మాట్లాడుతున్నాను, వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఇట్లా. ఓకే. సో ఈ పక్క ఊరే అండి, వలుగుతాడు అనేది ఉంది. దాంట్లోనే ఈ రామావతి మధు, తర్వాత బాలాజీ నాయక్, మంగ్లీ వీళ్ళందరూ కూడా బంధువులు అవుతారు వీళ్ళు. ఆవిడని చూసే మేము ఇచ్చాము. ఆవిడే మాకు బాగా మా కులానికి వెన్న తెచ్చిన మహిళ ఆవిడ, అందుకని ఆవిడని మేము ఇది చేసుకుంటున్నాం. ఆవిడని చూసి ఇస్తాం, లేకపోతే వీళ్ళ మొక్కలు చూసి ఏమి ఇస్తాం. ఓకే. ఆవిడ మొక్క చూడడమే కాకుండా ఆశ కూడా,
చెప్పాలంటే వాళ్ళు అదేలేండి. 10 రూపాయల వడ్డీ, 17 రూపాయల వడ్డీ ఇలా. అంటే మీడియా ముందు కూడా కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ చూశాను నేను. వాళ్ళు అసలు చూడటానికి వీళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయా అనే విధంగా ఉన్న పర్సన్స్ కూడా నేను 2 కోట్లు ఇచ్చాను, 3 కోట్లు ఇచ్చాను అని చెప్తున్నప్పుడు ఇది అసలు నమ్మటానికి వీలుందా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. మీకేమనిపించింది? నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అదే. కాకపోతే వీళ్ళు చేసిన పని ఏంటని కనుక్కుంటే వాళ్ళ పొలాలు ఏవైతే ఉన్నాయో అవి తాకట్టు పెట్టారు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇల్లు తాకట్టు పెట్టారు. దీనికి తోడు ఇదిగో నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల బంధువులు చూపించాం, కానీ వాళ్ళందరూ కూడా అరే వచ్చినాయి కదా మనకు కూడా వస్తాయని చెప్పి ఆశతోటి వీళ్ళు ఒక్కొక్కటి 10-15 మందితో పెట్టించాడు. ఓకే. ఇలా నెట్వర్కింగ్ బాగా ఉన్నవాడు ఎక్కువగా మంది పూల్ చేయగలిగాడు. షాకింగ్ ఏంటంటే అక్కడ ఉన్న పోలీసులు కూడా పెట్టారు. ఇంకేం చెప్తాం. సో ఏమని చెప్పి పెట్టించారండి? 10 రూపాయల వడ్డీ. ఓకే, 10 రూపాయల వడ్డీ ఇస్తారు అంతే, అమౌంట్ తీసుకెళ్ళి అప్పచెప్తే అంతే. 10 రూపాయల వడ్డీ ఇస్తారు. బాలాజీ నాయక్ అయితే 10 రూపాయల వడ్డీ, మధు అయితే దాదాపు 17 రూపాయల వడ్డీ దాకా వెళ్ళిపోయింది ఆయన కథ. సో వస్తుంది కదా మనం ఎందుకు. నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు పోలీసులే పెట్టారంటే రాజకీయ నాయకులు కూడా పెట్టుంటారు, ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు కొంతమంది వీళ్ళని అప్రోచ్ అవ్వడం ఇవన్నీ కూడా చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా, నాకు తెలిసి చాలామంది ఎమ్మెల్యేల బ్లాక్ మనీ కూడా దీంట్లో ఉండుంటుంది అనేది నా డౌట్. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎవరు బయటకు వచ్చి మాట్లాడలే, ఎమ్మెల్యేలు ఏ పార్టీ కూడా డైరెక్ట్గా వచ్చి మాట్లాడలే. ఓకే. సో ఇది ఈ అనుమానాలకు తావిస్తుంది. సో ఇది జరిగింది అక్కడ. వాళ్ళైతే ఒక 10-20 మంది బంజారా లేడీస్ మామూలుగా కాదు అసలు పొట్టు తిడుతున్నారు ఇవన్నీ. బాలాజీ నాయక్ మెయిన్ ఆ తాండాకి సంబంధించి మధు నాయక్ కాదు, బాలాజీ నాయక్. ఓకే. అటుపక్క మధు నాయక్ అయినా, మధు అయినా, ఇటుపక్క బాలాజీ అయినా, ఫైనల్గా వీళ్ళిద్దరికీ కామన్ ఎవరంటే మంగ్లీ. రైట్. అదే ఈ బాలాజీ నాయక్ని తిడతారు, మంగ్లీని తిడతారు. ఎప్పుడన్నా మంగ్లీని చూసారా, మంగ్లీ వచ్చిందంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది. సో అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వాడుకున్నారు. అది మరి ఆ బ్రాండ్ అంబాసిడర్గా వాడిన దానికి వాళ్ళు ఈవిడికి ఎంత చెల్లించారు అనేది మనకు తెలియదు. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి శివ చౌహాన్కి 3 సార్లు భారీ మొత్తం మధు ట్రాన్స్ఫర్ చేశాడని చెప్పి వచ్చింది. అది ఎంత అనేది కూడా బయటపెట్టట్లేదు కనీసం. సో పోలీసుల ఎంక్వైరీలో ఏంటంటే ఇప్పటిదాకా మనకి అండర్లైన్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఈ కేసు వెళ్ళిందో దాంట్లో ఆయన మంగళికి దీనికి సంబంధం ఉన్నట్టు మాకు ఇప్పటిదాకా ఏం తేలలేదని అని ఫస్ట్ డే చెప్పారు. అదే రోజున శివ చౌహాన్, అప్పటికే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ శివ డబ్బులు తీసుకెళ్ళాడు, నోట్ల కట్లని బ్యాగుల్లో పెట్టించాము, అక్కడ తీసుకెళ్ళాడు అని చెప్తున్నా. ఆ శివ చౌహాను మంగళి తమ్ముడా, ఆ శివ మంగళి తమ్ముడా అవునా కాదా కూడా మాకు తెలియదు అన్నారు పోలీసులు. సరే ఫస్ట్ డే కదా, మేబీ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయలేదేమో అనుకుని ఉండొచ్చు. తర్వాత అదే రోజున ఇంకొక స్టేట్మెంట్ చెప్తారు. ఏంటి అతని పేరు హిమకాంత్ రెడ్డి అనే అతను ఇన్వాల్వ్ అయినట్టు మధు చెప్పాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేస్తేమని మాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు పాప అతను అరెస్ట్ కూడా చేశారు. ఈయన ఖచ్చితంగా ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కడు కూడా బాధితుడు, ప్రతి ఒక్కడు కూడా ఏజెంట్. ఏజెంట్ అంటే ఏంటి, నేను పెట్టాను ఫస్ట్, నాకు డబ్బులు వచ్చినాయి, నేను 4 చేత పెట్టిస్తా, వీళ్ళందరికీ నేను వెళ్ళను, కానీ నేనేం చేశా, ఈ డబ్బులు నేను పర్సనల్ ఖర్చులు పెట్టుకోవాలి, ఇవన్నీ తీసుకెళ్ళి రామావతి మధుకి ఇచ్చా అన్నీ చూపిస్తున్నాడు ఈయన హిమకాంత్ రెడ్డి. కానీ నాకు సంబంధం లేదు, నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఇవ్వు, ఇస్తావా చస్తావా. ఇప్పుడు ఈ చనిపోయిన రమేష్ నాయక్ కూడా సేమ్, ఆయన ఒక 10-15 మందితో పెట్టించాడు. వాళ్ళందరూ ఇంటికి వచ్చి పొట్టును బూతులు తిట్టి నువ్వు కిడ్నీ అమ్ముకొని వస్తావు, ఏం చేస్తావు మాకు తెలియదు, నువ్వు ఇచ్చు లేకపోతే సావు, నువ్వు ఏ చావు వస్తావు మాకు తెలియదు అంటే ఆయన ఈ గత 2-3 వారాల నుంచి నడుస్తుంది. ఇంక తట్టుకోలేక ఆయన చూసాడు. ఈయన కాస్త తట్టుకున్న మనిషి హిమకాంత్ రెడ్డి, చాలా మందితో పెట్టించాడు, చాలా డబ్బులు పెట్టించాడు. ఆఖరికి వాళ్ళందరినీ వేసుకొని రోడ్డు మీద పడ్డాడు. ఈయన న్యాయం చేయండి అని చెప్పి ఎక్కడెక్కడ దొరుకుతారా వీళ్ళని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఎమ్మెల్యేలతోనో ఏదో పెద్ద మనుషులతో పంచాయతీ చేసి ఎంతో కొంత కాస్త సెటిల్ చేసుకుందాం అనే కోణంలో ఆయన తిరుగుతుంటే, ఇప్పుడు ఎవరైతే ఈ పోరాటానికి నాయకుడు అయితే ఉన్నాడో వీడినే ఇరికిచ్చేస్తే పోరాటం వీకైపోద్దని చెప్పి ఆ హిమకాంత్ రెడ్డి మీద వెళ్ళి మధు తనంతరికి తానే అరెస్ట్ అయిపోయాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేగాని పోలీసులు ఏదో చాకచక్యంగా వెళ్ళి పట్టుకున్నాను నేను అనుకోను. ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈయన ఏం చెప్తాడు, ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్ మంగళికి సంబంధం లేదు, అడక్కముందే
అడకముందే అరెస్ట్ అయిపోతాడు, అరకముందే సంబంధం లేదంటాడు, అదిగో వాడికి సంబంధం ఉందని చెప్తాడు. సో ఇక్కడ ఈయన ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు. ఎవరు? రమావతి మధు. ఆయన ఏం చెప్తే అదే నిజం పోలీసులకి. అదే మంగళికి సంబంధం లేదంటే ఓకే మంగళికి సంబంధం లేదు. తర్వాత ఈయనకి సంబంధం ఉందంటే ఆయనకి సంబంధం ఉంది. ఆడెవడు పెద్ద స్కామర్. ఆడు చెప్పిన దానిలో నువ్వు నమ్మేసి అది నిజం అనుకొని రాసుకుని వాడు చెప్పిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే రేపు ఎవరు బయటకు వస్తారు? నిజాలు చెప్పండి. శివ అనే పర్సన్కి అంటే మంగ్లీ తమ్ముడు అతనికి అమౌంట్ ట్రాన్సాక్షన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా? అదే కదా, ట్రాన్సాక్షన్ సరిగా తెలుస్తుంది, ఇన్ని తెలుస్తుంది, ఆయన అరెస్ట్ కాలేదు కానీ వీళ్ళ తరపున పోరాడే హేమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు. ఇది ఎక్కడ చోద్యం? సరే చేస్తే అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు, ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. ఆయన కోఆపరేట్ చేస్తూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఆయనకున్న డీటెయిల్స్ అన్ని కూడా. దానికి అరెస్ట్ చేస్తామని చెప్పి వేధించడం వల్ల ఆయన కొన్నాళ్ళు పారిపోయాడు. పారిపోయి అక్కడెక్కడ తిరుగుతుంది. ఫైనల్గా కర్నూలులో ఏదో పట్టుకొని ఆయన తీసుకొచ్చారు అక్కడి నుంచి. ఏం చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు యాంటిసిపేటరీ బిల్ ఏదో వస్తుందని ఆశించినట్టున్నారు, వచ్చిందో లేదో తెలియదు. బట్ స్టిల్ ఈజ్ ఇన్ ద కస్టడీ ఇప్పుడు రైట్ నౌ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవిడ మధ్యలో మంగళి గారు ఒక లేఖ రిలీజ్ చేస్తారు. అదేంటి? యాజ్ ఇట్ ఈజ్గా సరే ఆవిడేవో రక్తపు కూడా తిన్నో అది ఇది అని చెప్పినా కూడా ఎవడో బండి శివ అనేవాడు ఉన్నాడు, వాడిని మా తమ్ముళ్ళలాగా కన్ఫ్యూజ్ అయ్యి అందరూ కూడా శివ చౌహాన్ అంటున్నారు, బండి శివ యాక్చువల్గా వాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆయన మన పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ శివ ఈ శివ అవునా కాదా అనే దానికి ఇది యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో మొత్తానికి ఈయన కాపాడే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఇది ఓపెన్ స్క్రిప్టా? అసలు ఈ మధు అనేవాడు తనంతటికి తానే సరెండర్ అయిపోవడానికి మెయిన్ కారణమే మంగ్లీని సేవ్ చేయడానికి. ఏదో ఒక ముందుగానే సేఫ్టీ అష్యూరెన్స్ వీళ్ళు తీసుకొని, ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని డౌట్. అంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మంగ్లీ డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడటం కానివ్వండి, లేకపోతే వారి వెనక ఈవిడ ఉన్నట్లు కానివ్వండి, ఆవిడ ప్రవర్తన ఉంది అని వాళ్ళందరూ చెప్పారు, గట్టిగా చెప్పారు. ఓకే, ఎందుకు వాళ్ళకి ఆవిడని తిట్టాల్సిన పని ఏంటి? అసలు సంబంధం లేనప్పుడు. కొంతమంది అయితే డైరెక్ట్గా బాలాజీ నాయక్ నాకైతే బాలాజీ నాయకేనండి అని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. కొంతమంది డైరెక్ట్ మంగ్లీ అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు. మీకు ఆ వీడియో కూడా నేను పంపిస్తాను, మీరు చూపించండి చాలా క్లియర్ కట్గా. కొంతమంది అయితే బాలాజీ నాయక్ అని చెప్పారు. ఈ బాలాజీ నాయక్ కూడా కొన్నాళ్ళ క్రితం అరెస్ట్ అయ్యి 20 రోజులు జైల్లో ఉండి తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు బౌన్సర్లు గిన్సర్లు పెట్టుకొని ఎక్కడో సేఫ్ లొకేషన్లో ఉంటున్నాడు. ఎక్కడున్నాడో నాకు తెలుసు అయినా కూడా మన పోలీసులు ఏం చేయరని చెప్పి ఏడుస్తున్నారు. ఆయన చనిపోయిన ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళి ఆ పెద్ద ఊరి దగ్గర పెట్టి ధర్నా చేశారు. వీళ్ళంతా మాకు న్యాయం కావాలి అని చెప్పి వాళ్ళని పట్టుకొని జుట్లు ఇచ్చి కొట్టి పక్కన పడేశారట. సో అంటే ఇక్కడ మీరు ఏదో 5 లక్షలు 10 లక్షలు కాజేస్తే మిమ్మల్ని పట్టుకొని లోపల వేసి చేస్తారు. అదే 500 కోట్లు కాజేస్తే మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మన లండన్ కూడా పారిపోవచ్చు. ఆయన ఎవరు? మాల్యా అలా. సో స్కాములు చేస్తే చిన్న చిన్న చేయండి, భారీగా చేయాలన్నమాట. అప్పుడు ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే టచ్ చేస్తే ₹1 ఇసిరేయచ్చు. మరి ఇంతమంది బాధితులు ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఇంకా పెరుగుతుంటాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతాయమ్మా. ఇప్పుడు ఏం లేదు, ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ రోజు ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తారు, తిరుగుతారు, శాపనార్థాలు పెడతారు. ఇవన్నీ కూడా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, నువ్వే కారణం, నా ఇల్లు పోయింది, నా కొడుకు ఉద్యోగం రాకుండా పోయింది, లేకపోతే నా కొడుకు ఇంజనీరింగ్ చేయలేకపోతాడు, ఇవన్నీ నీ వల్లనే నాన్ స్టాప్గా తిరుగుతుంటే ఏమవుతుంది? ఎందుకు ఈ బతుకుని? కొంచెం చచ్చిపోయాడు కొంతమంది, భయపడతారు కొంతమంది. నువ్వు ఏం చేస్తావు అదే, నీ కారు పట్టుకుపోతా, లేకపోతే నాకు ఏది దొరికితే అది పట్టుకుపోతా ఇంట్లో నుంచి. ఆఖరికి ఆడవాళ్ళ మీద కూడా వస్తారు, రాకపోయినా కూడా మాట అంటారు కొన్నిసార్లు. అలాంటి మాటలు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో అలాంటివి వింటే తట్టుకోలేరు ఎవరు చాలాసార్లు. అది చచ్చిపోవడానికి కూడా కారణాలు అవుతాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈయన సుబ్బు గారు మంచి ఫైట్ చేస్తున్నారు, కేసులు పెట్టారు, హైకోర్టులో ఇది చేస్తున్నారు, కానీ ఎప్పటికి తెలియనివన్నీ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక వెలుగులోకి రావడానికి కూడా ఆయన కారణమయ్యారు, ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. ఇవాళ మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే దీనికి కారణం సుబ్బు గారు. కానీ ఇది స్టార్టింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పైనుంచి రావాలి. పొలిటికల్ సొల్యూషనే కరెక్ట్. దీనికి లీగల్గా వచ్చే సొల్యూషన్ ఎప్పుడు వస్తుందో ఆ లోపల ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మోడీ గారు ఒక పెద్ద కమిటీ వేయడం, ఒక సిబిఐయో లేకపోతే సిట్టో వేసి దర్యాప్తు చేసి దీంట్లో డబ్బులన్నీ కూడా ఇవాళ ఎవరో చెప్తున్నాడు
అది ఇంటి కింద ఒక చిన్న బంకర్ లాగా దువ్వి ఆ మధు ఆ బంకర్లో 100 కోట్లు దాచిపెట్టాడు అని చెప్పి తెలియదు ఎక్కడెక్కడ ఉన్నాయో. సో పోలీసులు వెళ్ళి వాటి మీద రైడ్ చేసి అవి సీజ్ చేయడము ఇవన్నీ కూడా చేసి తర్వాత ఎవరెవరైతే దీంట్లో అట్లీస్ట్ వైట్ పెట్టుబడులు పెట్టారో వాళ్ళకైనా సరే ఇవ్వాలి. ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఉన్నవి తీసుకుని వెళ్ళి చేయాలి. లేకపోతే ఇంకొక ప్రాణం పోతాయి. రేవంత్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్గా చొరవ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఇష్యూ కాదు కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదన్నా కమిటీ వేస్తే బాగుంటుంది. ప్రస్తుతం వాళ్ళంతా ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు, చూడాలి. ఆల్ రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.